మున్సిపల్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాదీలు అన్నారు. సూర్యాపేట 34వ వార్డ్ హ్యూబర్ట్ నగర్ 60 ఫీట్ రోడ్ను కలిపే కల్వర్టు నిర్మాణానికి ప్రతిభా కాలేజ్ పక్క సందులో సోమవారం నాడు మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది శంకుస్థాపన చేశారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాదీలు అన్నారు. సూర్యాపేట 34వ వార్డు హ్యూబర్ట్ నగర్ 60 ఫీట్ల రోడ్ను కలిపే కల్వర్టు నిర్మాణానికి ప్రతిభా కాలేజ్ పక్క సందులో సోమవారం నాడు మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు పాల్గొన్నారు. కనెక్టివిటీ మొత్తం వచ్చేస్తుంది. అది దాన్ని ఏమంటుండే ఇది క్లీన్ చేయడంతో పాటు ప్లాస్టిక్ అనేది చెర్ల పోకుండా మీరు ముందే ఎక్కడో దగ్గర క్యాచ్ చేసుకొని ట్రాప్ చేసుకొని తీసేస్తే అయిపోతుంది. అవును, అది క్లీన్ చేసి బయటికి పోతే మళ్ళీ ఇవి కూడా అలాగే కలుస్తుంది. పెట్టి కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాలి. ఒక్క నిమిషం. ఓకే, రైట్. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మన సర్వోత్తం బాబు గారికి, వేణారెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 46, 47 వార్డు ప్రజలకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం ఎన్నికల్లో ప్రచారంలో వాగ్దానం చేసిన విధంగా ఈ బ్రిడ్జి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే విధంగా సూర్యాపేటలో ఉన్న సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతుంటాం. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ పిల్లలకు, స్కూలు కాలేజ్ పిల్లలకు వెళ్ళడానికి ఇబ్బందికరని పూర్తి చేసుకోవడానికి ఈరోజు స్టార్ట్ చేశాము. మీ అందరి సహకారంతో ఇంకా మంచి పనులు చేసుకుంటూ వెళ్తాము. సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచుతామని మాటిస్తున్నాం. ఈరోజు 46, 47 వార్డులకు సంబంధించి ఏదైతే లింక్ ఉన్నాయో ఈ 60 ఫీట్ రోడ్డుకును ఖమ్మం రోడ్డుకు ఆ లింకుకు సంబంధించిన బ్రిడ్జెస్ ఏదైనాయో గతంలో ప్రభుత్వం మంచి పనులు అంటే అనుకూలంగా ఉన్న వాటిని చేసేసుకొని పక్కకి వెళ్ళిపోయి అంటే పెండింగ్లో పెట్టిర్రు. ఇప్పుడు చైర్మన్ గారు వచ్చినాక దాన్ని కొంత డిజైన్ ఇట్లా మార్పిచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలు తిరిగేటప్పుడే చెప్పాను 46 వార్డు ప్రజలకు మంచి అభ్యర్థిని ఎన్నుకుంటుర్రు, మీ అభ్యర్థి చైర్మన్ అవుతుంది కాబట్టి మీ అభివృద్ధి 46వ వార్డు పూర్తిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు 46వ వార్డు ప్రజలకు అందరం నేనైతే సర్వోత్తం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మంచి మెజార్టీ వారు ఎన్నుకోవడం, వారు మనం అనుకునే ప్రకారమే నివేదిత గారు చైర్మన్ కావడం, మొట్టమొదటి ప్రోగ్రాం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం ఒక శుభ పరిణామం. వారు చెప్పిన విధంగా అన్ని రంగాల్లో కూడా సూర్యాపేటను మా మేనిఫెస్టో ద్వారా ఏదైతే అభివృద్ధి చెందాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా మంచి విజయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలోని 46, 47 వార్డులలో సంబంధించి బ్రిడ్జిలు కట్టడం కోసం ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది.
మన మున్సిపాలిటీ సూర్యాపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం. మొన్న మేము ఎన్నికలకు చెప్పాము, ఎలక్షన్ కోడ్ కాగానే వెంటనే మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పినాము. అదే ఆలోచనతోటి ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ సంబంధించి అన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా అన్ని 48 వార్డు సంబంధించినవి కూడా ఒక ప్రయారిటీ బేసిస్ లో మేము అన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం తప్పకుండా. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మేము కొన్ని మా కౌన్సిలర్ అభ్యర్థులు అయితేంది, మేము పోటీ చేసిన అభ్యర్థులు అయితేంది హామీలు ఇచ్చినారు. ఆ హామీలు నిలబెట్టుకోవడం మా ధర్మం కాబట్టి ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు కూడా 1 by 1 తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మన మున్సిపాలిటీ గెలిచినందుకు మమ్మల్ని అభినందించారు. ఈ వారంలో తప్పకుండా టైం ఇస్తా అని చెప్పారు. చైర్మన్ గారితో వైస్ చైర్మన్ అందరూ మొత్తం మా ఏదైతే సహకారానికి కృషి చేసిన పటేల్ రమేష్ రెడ్డి గారు అయితే, నేనైతే, వేనాయుడు గారు, భాస్కర్ గారు, మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా కలిసికట్టుకు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఏదైతే మనం మాట ఇచ్చామో చైర్మన్ గారిని గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఈసారి ఇచ్చినామని చెప్పి ఖచ్చితంగా మాకు కావాల్సిన న్యాయమైన నిధులు మా మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా వారి దృష్టిలో పెడతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మా మున్సిపల్ శాఖ మంత్రి కూడా, అందుకోసం వారి అనుమతితోటి చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. అదే విధంగా జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ ఎన్నికల ప్రచారంలో కూడా మనకు గట్టిగా హామీ ఇచ్చినారు. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో, అంటే దీని మున్సిపాలిటీ తగ్గ స్థాయిలో ఈ 2 సంవత్సరాలు చేయలేకపోయినాం. చైర్మన్ గెలిపిస్తే తప్పకుండా మున్సిపాలిటీ స్థాయిలో ఏదైతే హైదరాబాద్ విజయవాడ మిడ్ పాయింట్ ఉందో సూర్యాపేట, అన్ని రంగాలు అభివృద్ధి చేస్తా అని చెప్పినారు. వారి పూర్తి సహకారం తీసుకుంటాం. తీసుకొని అదే విధంగా ఇన్ఛార్జ్ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారు